డబ్బుతో మనకున్న బంధం అది కేవలమొక అలవాటు కాదండి, అదొక అదృశ్యమైన వ్యవస్థ. ఆశ్చర్యమేంటంటే చాలామంది ఈ సిస్టంను గమనించకుండానే జీవితాంతం అందులో ఉండిపోతారు. రోజూ డబ్బు సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, మళ్ళీ అదే చక్రంలో ఇరుక్కుపోతారు. కాని కొంతమంది మాత్రమే దాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. ఆ సిస్టంను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. చాలా నిశ్శబ్దంగా తమ జీవితాల్ని, ఆర్థిక స్థాయిని మార్చేసుకుంటారు. దాన్నే ఫినాన్షియల్ విజ్డమ్ అంటాం. అయితే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న, ఆ అదృశ్య వ్యవస్థలో మనం ఏవైపున్నాం? నిజంగా మనం ఆ సిస్టంను నడిపిస్తున్నామా, లేదా ఆ సిస్టం మనల్ని ఆడిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఇద్దరు వ్యక్తులున్నారు, ఇద్దరికీ ఒకే జీతం వస్తుంది, ఒకే కంపెనీ, ఒకే స్థాయి ఆదాయం. కాని వాళ్ల జీవితాల్లో ఫలితాలు మాత్రం పూర్తిగా వేరుగా ఉంటాయి. ఒకరు నెలాఖరు వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంటారు, ఒక భద్రతా భావంతో ఉంటారు. మరొకరికి నెల ప్రారంభం నుంచే, అంటే జీతం పడిన మొదటి వారం నుంచే ఒత్తిడి మొదలవుతుంది. చూశారా, ఇక్కడ అసలు సమస్య ఆదాయం కానే కాదు. సమస్య అంతా డబ్బుతో వాళ్లకున్న రిలేషన్ మాత్రమే. ఆ తేడా వాళ్లు సంపాదించే జీతం కాదు, వాళ్లు ఫాలో అయ్యే సిస్టమ్. అసలు ఆ సిస్టమ్ అంటే ఏంటి, ఆర్థిక స్పష్టత అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డబ్బుతో మనకున్న రిలేషన్ ప్రధానంగా 4 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. అవేంటంటే మన ఆలోచనా విధానం, మనం మాట్లాడే భాష, మనం తీసుకునే నిర్ణయాలు, ఇంకా మన ప్రాధాన్యతలు. ఈ 4 పజిల్ ముక్కలు కరెక్ట్గా అమరితేనే ఫినాన్షియల్ ఫ్రీడమ్ మీద మనకొక క్లారిటీ వస్తుంది. ఇవి పైటి విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి, కాని లోపల ఒకదానితో ఒకటి చాలా బలంగా ముడిపడి ఉంటాయి. ఇందులో మొదటిది ఆలోచనా విధానం. అదేనండి థింకింగ్ షిఫ్ట్. అంటే మన ఆలోచనలో రావాల్సిన ఒక చిన్న మార్పు. మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులేదు అనడం చాలా ఈజీ కదా. అది ఆ క్షణానికి ఒక రిలీఫ్ ఇస్తుంది, కానీ అది మనల్ని ఒక బౌండరీలో బంధించేస్తుంది. దానికి బదులు దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలను, లేదా ఎలా సాధించగలను అని ప్రశ్నించుకోవడముందే, అది చాలా పవర్ఫుల్. ఇక్కడే మన అసలైన ప్రయాణం మొదలవుతుంది. పరిస్థితులకు బలైపోయే విక్టిమ్ మైండ్ సెట్ నుంచి పరిస్థితులను శాసించే కంట్రోల్ మైండ్ సెట్ వైపుకు మనం వేసే మొదటి అడుగు ఇదే. ఆ ఒక్క ప్రశ్న మన బ్రెయిన్ని అవకాశాల వైపు మళ్లిస్తుంది. ఇక రెండవది భాషా విధానం, లాంగ్వేజ్ షిఫ్ట్. అంటే మన మాటల్లో రావాల్సిన మార్పు. ఎప్పుడు మనతో మనం మాట్లాడుకునే మాటలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి తెలుసా. నేను దీన్ని భరించలేను, లేదా నాకంత స్తోమత లేదు అన్నప్పుడు మన బ్రెయిన్ ఆలోచించడం ఆపేస్తుంది. అక్కడ ఒక అదృశ్యమైన గోడ కట్టేస్తుంది. కాని దీన్ని నేను ఎలా మేనేజ్ చేయగలను అన్నప్పుడు బ్రెయిన్ వెంటనే ఒక సర్చ్ ఇంజిన్లా మారిపోయి పరిష్కారాలు వెతుకుతుంది. ఇవి చాలా చిన్న పదాలే కావచ్చు, కాని మన ఫైనాన్షియల్ లైఫ్ మీద లైఫ్ టైం ఇంపాక్ట్ చూపిస్తాయి. మనం వాడే భాషే మన ఆలోచనను నడిపిస్తుంది. మూడవది నిర్ణయాలు, డెసిషన్ షిఫ్ట్. అంటే మనం తీసుకునే నిర్ణయాలలో రావాల్సిన మార్పు. జీతం అకౌంట్లో పడగానే, లేదా మన చేతికి డబ్బు రాగానే ఒక రకమైన ఎగ్జైట్మెంట్తో వెంటనే ఖర్చు చేయడం చాలా కామన్. కాని అక్కడే మనకొక చిన్న విరామం కావాలి, ఒక 10 సెకండ్ల పాజ్. అవును, కేవలం 10 సెకండ్లు. ఆన్లైన్లో ఏదైనా కార్టులో వేసుకునే ముందు, లేదా మాల్లో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసే ముందు ఆ 10 సెకండ్లు ఆగి ఆలోచించడం ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది. ఆ 10 సెకండ్ల గ్యాప్లో మన మైండ్లో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. కొనాలనే ఆ క్షణికమైన ఆవేశం, అంటే ఎమోషన్, అమాంతం తగ్గిపోతుంది. అదే సమయంలో లాజిక్ పెరుగుతుంది. ఇది నిజంగా నాకు అవసరమా, దీనివల్ల నాకు ఏదైనా ఉపయోగముందా అన్న క్లారిటీ ఆ క్షణంలోనే వచ్చేస్తుంది. ఆ చిన్న పాజ్ మనకు వందలు వేల రూపాయలను ఆదా చేస్తుంది. ఇక నాలుగవది ప్రాధాన్యతలు, ప్రయారిటీ షిఫ్ట్. అంటే మన ప్రియారిటీస్లో రావాల్సిన మార్పు. అవసరాలు వర్సెస్ కోరికలు. అంటే నీడ్స్ అండ్ వాంట్స్. ఇంటి అద్దె, కిరాణా సరుకులు లాంటివి తప్పనిసరి, వాటిని మనమెటూ తప్పించుకోలేము. కానీ కొత్త ఫోన్, బ్రాండెడ్ బట్టలు లాంటి కోరికలుంటాయి చూసారా, వాటిని మనం కంట్రోల్ చేయగలం. ఇక్కడ అసలైన సీక్రెట్ ఏంటంటే కోరికలను పూర్తిగా చంపుకోవడం కాదు, వాటిని కొంచెం పోస్ట్పోన్ చేయడం. ఒక ఖరీదైన వస్తువు కొనాలనిపించినప్పుడు వెంటనే కాకుండా ఒక నెల తర్వాత కొందాం అని వాయిదా వేయడం. అదే నిజమైన ఫైనాన్షియల్ కంట్రోల్. అలా వాయిదా వేసే కొద్దీ దానిమీద ఉన్న అట్రాక్షన్ దానంతటదే తగ్గిపోతుంది. ఎప్పుడూ ఒక లోతైన నిజం మాట్లాడుకుందాం. డబ్బు ఎప్పుడూ మన పూర్తి కంట్రోల్లో ఉండదు. రేపు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు కదా. కానీ డబ్బు గురించి, దాని ప్రవర్తన గురించి మనకు ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ కంట్రోల్ దానంతట అదే వచ్చేస్తుంది. మనం డబ్బును శాసించాల్సిన అవసరమే లేదు, దాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఎప్పటికీ మర్చిపోకూడని ఒక సత్యం ఇక్కడ దాగి ఉంది. ఎవరైనా కష్టపడో తెలివిగానో డబ్బును సంపాదించగలరు. ఎందుకంటే సంపాదించడం అనేది కేవలం ఒక స్కిల్ మాత్రమే. ఇక వచ్చిన ఆ డబ్బును ఖర్చు చేయకుండా పొదుపు చేయడం అనేది డిసిప్లిన్. కానీ ఆ డబ్బు ఎలా పనిచేస్తుంది, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అది ఎలా వృద్ధి చెందుతుంది అని లోతుగా అర్థం చేసుకోవడం ఉందే,
అది మాత్రమే నిజమైన ఆర్థిక జ్ఞానం. ఆ విజ్డమ్ మాత్రమే ఒక సాధారణ జీవితాన్ని అసాధారణంగా మారుస్తుంది. ఇప్పుడు మనల్ని మనం ఒక లోతైన ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. ఇదంతా విన్న తర్వాత మీ ఆలోచన వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. అసలు మనం ఎలాంటి విధానాన్ని ఫాలో అవుతున్నాం? డబ్బు విషయంలో మన మాటలు ప్రశాంతంగా ఉన్నాయా, లేక ఆందోళనతో ఎమోషన్తో ఉన్నాయా? మనం తీసుకునే నిర్ణయాలు ఒక చిన్న విరామం, ఆలోచన తర్వాత వస్తున్నాయా, లేక క్షణికావేశంతో తీసుకుంటున్నామా? ఈ ప్రశ్నలు పైకి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కాని ఇవే మన ఆర్థిక భవిష్యత్తుకు అసలైన పునాదులు. ఈ చిన్న చిన్న సమాధానాల్లోనే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ దాగి ఉంది. జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడూ ఒక్కరోజులో ఆర్భాటంగా రావు. చాలా చిన్నగా, మనసుకు మాత్రమే తెలిసేలా నిశ్శబ్దంగా మొదలవుతాయి. కాని అవే చిన్న మార్పులు కాలక్రమేణా ఒక జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మరి ఆ పాజిటివ్ మార్పును, ఆ అద్భుతమైన ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెడదామా? ఈ ఆలోచనలు, ఈ ఫైనాన్షియల్ విజ్డమ్ మీకు నిజంగా కనెక్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మకమైన అంశాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.